Hi guys, welcome back to our channel Crypto Trendsetter. సో అర్జెంట్ అప్డేట్ ఉందండి ఫర్ అథేన్ నెట్వర్క్. ఇది 2 years, ఐ మీన్ 1 year ఆర్ 2 years బ్యాక్ ఇది మైనింగ్ స్టార్ట్ చేశారండి. యాక్చువల్గా ఇది ఏఐ అండ్ బ్లాక్ చైన్ రిలేటెడ్ మైనింగ్ యాప్. మీకు ఐడియా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఇది కొత్త వాళ్ళకి అయితే తెలీదు. సో దిస్ ఇస్ ద అథేన్ నెట్వర్క్. సో ఆల్రెడీ చాలామంది మైన్ చేశారండి. సో మైన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. సో చాలామంది మైన్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఒకసారి యాప్లోకి వెళ్దాం. ఇందులో మీరు వాలెట్ సెక్షన్లోకి వెళ్ళి చూస్తే అండ్ మీకు అథేన్ కాయిన్స్ ఉండాలి అండ్ కేవైసీ కంప్లీట్ అయిన వాళ్ళకి మాత్రమే ఇది అప్లికేబుల్ అండి. సో నేను ఆల్రెడీ 3000 కాయిన్స్ వరకు, ఐ మీన్ 2945, ఓకే, 2945 కాయిన్స్ నేను మైన్ చేసుకున్నానండి. సో ఈ కాయిన్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఈ అథేన్ కాయిన్ అనే దాన్ని ఆల్రెడీ లిస్ట్ చేశారు. బింగెక్స్ అనే ఎక్స్చేంజ్లో లిస్ట్ చేశారు అండ్ ఎంఈఎక్స్ అని చెప్పి ఎక్స్చేంజ్లో కూడా లిస్ట్ చేస్తారంట 25th. సో ఇలా అన్ని ఎక్స్చేంజ్లో లిస్ట్ చేస్తున్నారు. అండ్ కాయిన్ గికో మీరు చూస్తే ఆల్రెడీ ఇది లిస్ట్ అయింది. దీని ప్రైస్ ఎంత ఉందో చూద్దాం అండ్ దీని సప్లై ఎంత ఉందో చూద్దాం. సో అండ్ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ కాయిన్స్ని సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ లైక్ బింగెక్స్కి పంపించాలి లేదా మెటామాస్క్ పంపించాలి అంటే ఎలా చేయాలి అనే విషయం కూడా ఇక్కడ మనం క్లియర్గా మాట్లాడుకుందాం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లిస్ట్ అయింది కదా, దీని ప్రైస్ ఎంత ఉంది అది చూసి వద్దాం ఫస్ట్. సో మీకు ఏదైనా కాయిన్ మీరు ఎంత ప్రైస్ ఉంది ఏంటి అన్నది తెలుసుకోవాలంటే మీకు 2 టూల్స్ ఉండాలండి. ఒకటి ఎయిదర్ కాయిన్ గీకో అయినా మీరు యూస్ చేయొచ్చు లేదా కాయిన్ మార్కెట్ క్యాప్ అయినా యూస్ చేయొచ్చు. సో ఇక్కడ అన్ని కాయిన్స్ లిస్ట్ అయిన ప్రతి కాయిన్ ఉంటుందండి. సో ఫస్ట్ మనం కాయిన్ గీకో వెళ్దాం. ఇందులో మీకు టాప్ 100 టాప్ మీరు ఎలా పెడితే అలాగ మార్కెట్ క్యాప్ వైజ్ పెడితే వస్తుంది, ప్రైస్ బట్టి పెడితే వస్తుంది. సో ఇందులో మనకు కావాల్సింది ఏటీఎన్. యాక్చువల్గా ఏటీహెచ్ అని ఉండేదండి, దాన్ని ఏటీఎన్గా మార్చారు. సో యాక్చువల్గా దీనిపైన నాకు అంత పెద్ద హోప్ లేదు, బట్ స్టిల్ లిస్ట్ అయింది కాబట్టి నేను క్లెయిమ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు చూస్తే ఈరోజు ప్రైసు 0.17. యాక్చువల్గా నేను మధ్యాహ్నం చూసినప్పుడు ఇది 0.14 ఉంది, ఇప్పుడు 0.17కి పెరిగింది. 25% పెరిగింది, చూస్తున్నారు కదా ఇక్కడ 25% పెరిగింది. సో ఇది ఐఎన్ఆర్లో చూద్దామండి దీని వాల్యూ ఎంత అన్నది. సరే, ఇక్కడ మీరు డాలర్ తీసేసి ఐఎన్ఆర్ అని పెడితే సో 15 రూపీస్ ఉందండి ప్రజెంట్ దీని వాల్యూ. 15 రూపీస్, వన్ అథేన్ అంటే 15 రూపీస్ ఉంది. మధ్యాహ్నం నేను చూసినప్పుడు 12 రూపీస్ ఉండేది. సో కొంచెం పెరిగింది. అండ్ దీని పూర్తి డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ఇన్ఫో ఉంది కదండి, ఇన్ఫో మీద క్లిక్ చేస్తే కరెంట్ మార్కెట్ క్యాప్, కరెంట్ సర్క్యులేషన్ అంటే చాలా తక్కువ ఉందండి సప్లై. యాక్చువల్గా 5 మిలియన్ అంటే చాలా తక్కువ. అండ్ మ్యాక్సిమం సప్లై 2.1 బిలియన్. ఓకే, మార్కెట్ క్యాప్ కూడా చాలా తక్కువ ఉంది. సో ఇంకా పెరగడానికి స్కోప్ ఉంది. బట్ మైనింగ్ చేసిన వాళ్ళకి వాడు మిగతా ఎందుకు నాకు నచ్చలేదంటే ఇది మైనింగ్ చేసిన వాళ్ళకి ఉన్న కాయిన్స్ అన్నీ ఒకసారి రిలీజ్ చేయడండి. ఫేజ్ వైజ్ మీకు చూపిస్తాను యాప్లో. ఫేజ్ వైజ్ అంటే ఈ మార్చ్లో 8%, తర్వాత అలాగా 2028 వరకు కొంచెంగా మనకి విత్డ్రాల్ అనేది ఇస్తాడనమాట. సో అదొకటి మైనస్. బట్ ఈ అథేన్ యాప్లో నేను ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేశాను, ఐ మీన్ మైనింగ్ చేసుకున్న వాళ్ళకి పెద్దగా బెనిఫిట్ కల్పించలేదు. అస్తమానం పెయిడ్వి కొన్ని సర్వీసెస్ ఇచ్చాడు. సో దానివల్ల నాకు ఇంట్రెస్ట్ లేక నేను స్టార్టింగ్లో బాగా చేశాను, తర్వాత నేను వదిలేసాను యాక్చువల్గా. బట్ లిస్ట్ అయింది కాబట్టి ఎనీవే ఉన్న కాయిన్స్ని నేను మెటామాస్క్ పంపించుకొని నేను వెస్టింగ్ షెడ్యూల్ ద్వారా నేను సేల్ చేసుకోవడానికి ఎలా ప్రాసెస్ అన్నది కూడా చెప్తాను మీకు. నేను కూడా చేస్తాను అండ్ మీకు కూడా చూపిస్తాను. ఓకే, ఇదండి టోటల్. సో మీకు ఇక్కడ అథేన్ వెబ్సైట్ అన్నీ ఉంటాయి అండ్ కాంట్రాక్ట్ అడ్రస్ కూడా ఇచ్చాడు చూస్తే మీరు.
ఈ కాంట్రాక్ట్ అడ్రస్ని మీరు మెటామాస్క్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ మనం ఒకసారి అథేన్ యాప్లోకి వెళ్ళి చూసేద్దాం. సో ఇది అథేన్ యాప్ అనమాట. ఇందులో మనకు బ్యాలెన్స్ ఎంత ఉందో చూడాలి. తర్వాత మీరు ఇక్కడ మైనింగ్ హోమ్కి వెళ్ళిపోతే ఇప్పుడు ఈ అథేన్ కాయిన్స్ని మనం ఎలా మెటామాస్క్ ట్రాన్స్ఫర్ చేయాలంటే వాడు ఒక ఆప్షన్ ఇచ్చాడండి. ఇక్కడ రిజిస్టర్ అని ఉంది కదా, కమ్యూనిటీ సెక్షన్లో రిజిస్టర్, ఇక్కడికి వెళ్ళి మనం మన కాయిన్స్ని వెస్టింగ్కి పంపించాలి అనమాట. సో వెస్టింగ్ రిజిస్టర్, ఈ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీరు ఈ రిజిస్ట్రేషన్కి కూడా డేట్ ఏమి ఇచ్చాడంటే 20th అని చెప్పి ఇచ్చాడు, అంటే రేపే 20th అని ఇచ్చాడు. సో ఈ డేట్లో మాత్రమే మీరు మెటామాస్క్ కానీ లేదా సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ కూడా ఒకసారి చూపిస్తానండి మీకు. బింగెక్స్ ఇదిగోండి, ఇది బింగెక్స్. సో ఇందులో లిస్ట్ అయిందనమాట ప్రజెంట్. ఇంకా తర్వాత మ్యాక్సీ అన్న దాంట్లో కూడా లిస్ట్ అవుతుంది, అంటే తర్వాత మిగతా ఎక్స్చేంజ్లో కూడా లిస్ట్ అవుతుందని చెప్పారు. సో ఫస్ట్ లిస్ట్ అయిందా లేదా చెక్ చేద్దాం మనం ఒకసారి. సో ఇక్కడికి వెళ్ళి మీరు ఏటీఎన్ అని టైప్ చేస్తే ఓకే, ఇక్కడ చూపిస్తుంది చూడండి, 14 రూపీస్ అని చూపిస్తుంది చూసారా. డాలర్స్లో చూపిస్తుంది అండ్ వాల్యూ కూడా చూపిస్తుంది. సో ఇది లిస్ట్ అయింది. సో ఇక్కడ మీరు ఆ కాయిన్స్ని ఇక్కడికి వెస్టింగ్ షెడ్యూల్లో వాళ్ళు ఇచ్చిన కాయిన్స్ని మీరు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకొని మీరు సేల్ చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు మీరు కాయిన్స్ కావాలన్నా మీ దగ్గర డాలర్స్ ఉంటే మీరు బై చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనం ఎలాగ దీన్ని వెస్టింగ్ షెడ్యూల్కి చేయాలో చూద్దాం. ఇప్పుడు నా దగ్గర ఉన్న బ్యాలెన్స్ని మ్యాక్సిమం కొట్టాలి. కొట్టిన తర్వాత ఫస్ట్ ఇథీరియం అడ్రస్ ఇక్కడ పెట్టమంటుంది. ఇథీరియం అడ్రస్ ఇందాక చూసాం కదండి మన కాయిన్ గికోలో. సో ఈ కాయిన్ గికోలో ఇది ఈ ఇథీరియం అడ్రస్ని కాపీ చేసి మీరు మెటామాస్క్కి వెళ్ళాలి. మెటామాస్క్కి వెళ్ళి నేను ఆల్రెడీ ఇందాక యాడ్ చేసుకున్నానండి, బట్ మీకోసం మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ ఇంపోర్ట్ టోకెన్స్ ఉంది కదా, ఇంపోర్ట్ టోకెన్స్. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ టోకెన్ కాంట్రాక్ట్ అడ్రస్ కాపీ చేసాం కదా, ఇక్కడ పేస్ట్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. దీనిలాగా ఓకే చేస్తే సరిపోతుంది, మీకు యాడ్ అయిపోతుంది, ఇంపోర్ట్ అయిపోతుంది అనమాట. నేను ఆల్రెడీ ఇంపోర్ట్ చేశాను కాబట్టి నేను క్యాన్సిల్ చేస్తాను. సో ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ అడ్రస్ని కాపీ చేసి ఈ అడ్రస్ని ఇక్కడ చూడండి రిసీవ్ అని ఉంది కదా, ఇది కాపీ చేసి నేను వెస్టింగ్ షెడ్యూల్కి ఇచ్చేస్తాను అనమాట. అథేన్ యాప్కి వెళ్ళి వాలెట్ అడ్రస్ దగ్గర జస్ట్ అక్కడ వీడియో కొంచెం కట్ అయిందండి. యాక్చువల్గా అక్కడ అడ్రస్ పట్టగానే రిజిస్టర్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో అంతేనండి ప్రాసెస్. సో వెస్టింగ్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోతే మీకు అక్కడ చూపించాను కదా, సో ఆ వెస్టింగ్ షెడ్యూల్ బట్టి మీకు కాయిన్స్ అనేవి మీకు అన్లాక్ అవుతాయి. సో అన్లాక్ అయిన వెంటనే మీరు సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫర్ చేసుకొని మీరు సేల్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అథేన్ నెట్వర్క్ అప్డేట్ అండి. సో ఐ హోప్ మీకు అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి, సో దట్ ఇంకా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ. బాయ్.